రివ్యూ ఆఫ్ ద కానిస్టేబుల్ తెలుగు మూవీ. కానిస్టేబుల్ కథ ఏంటంటే శంకరపల్లి అనే మారుమూల గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. సీరియల్ కిల్లర్ ఆడ మగ అనే తేడా లేకుండా వరుస హత్యలు చేస్తుండడంతో జనాలు భయంతో వణికిపోతూ ఉంటారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ సీరియల్ కిల్లర్ గురించి ఎలాంటి క్లూ దొరకదు. అలాంటి ప్రాంతంలోకి కానిస్టేబుల్గా వస్తాడు కాశీ. అతని మేనకోడల్ని కూడా సీరియల్ కిల్లర్ అతి కిరాతకంగా చంపేస్తాడు. దీంతో అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని కాశీ నిర్ణయం తీసుకుంటాడు. అతని కోసం గాలిస్తాడు. కాశీ ప్రయత్నం ఫలించిందా? వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఇలా జనాలను చంపుతున్నాడనేదే మిగిలిన స్టోరీ. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. మలయాళంలో ఇలాంటి సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వాటిని తెలుగులో డబ్ చేస్తే మన వాళ్ళు ఎగబడి చూసేస్తున్నారు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్కి ఏ మతం తీసుకునే విధంగా కానిస్టేబుల్ మూవీ ఉంది. ఫస్ట్ హాఫ్లో మర్డర్స్ జరిగే తీరు, ఇంటర్వెల్లో ఊహించలేని ట్విస్ట్తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. ఓ సాధారణ కానిస్టేబుల్ ఓ భయంకర సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడనే ప్రయత్నాన్ని సెకండ్ హాఫ్లో చూపించాడు డైరెక్టర్. క్రైమ్ థ్రిల్లర్స్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ముఖ్యం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్కి క్రెడిట్ ఇవ్వాలి. ఇక సినిమాటోగ్రాఫర్ అయితే చాలా సినిమాటోగ్రాఫర్ జహారా కెమెరా వర్క్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంది. కానిస్టేబుల్ కాశీ క్యారెక్టర్లో వరుణ్ సందేశ్ తన మెచ్యూర్డ్ యాక్టింగ్తో ఇంప్రెస్ చేశాడు. గత 2-3 సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో అతని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మెసేజ్, దానికి తగ్గ కథ రాసుకున్న డైరెక్టర్ ఆర్ఎన్ సుభాష్. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఓవరాల్గా వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ అతనికి మంచి కంబ్యాక్. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ కానిస్టేబుల్ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కానీ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీ లవర్స్ అయితే తప్పకుండా నేను ఈ మూవీని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఫైనలీ మూవీ రివ్యూస్ కోసము అండ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.